హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనము కథలు స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు నేను ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చానండి. చాలా బాగుంటుందండి ఈ స్టోరీ అందరికీ నచ్చుతుంది. ఇప్పటి వరకు 2 స్టోరీలు చెప్పానండి. చూడని వాళ్ళున్నా వినని వాళ్ళున్నా తప్పకుండా వినండి, చాలా బాగుంటాయండి. దానికన్నా మించి ఈ స్టోరీ చాలా బాగుంటుందండి. మనం చిన్నప్పుడు విన్న కథని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. మీరు వినండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా కథలు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కథలు అంటే చాలా ఇష్టం కదండి. అందుకనే నేను మీ అందరికీ కథలు చెప్పాలి అని నేను మీకు ఈ స్టోరీ నేను తీసుకొని వచ్చానండి మీ ముందుకి. తప్పకుండా వినండి. ఇంతకుముందు స్టోరీస్ కూడా వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి. అలానే వినే వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వస్తామండి. మన చిన్నప్పటి కథ అంటే ఇది మీకు వింటే మీకు అర్థమవుతుందండి. ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉంది. బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్కి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పొట్లకాయంత పోలీస్ జీడికాయంత జీపు వేసుకొని లవంగమంత లాఠీ తీసుకొని దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారాన్ని ఇస్తాడు. ఇదంతా మీకు ఈ కథ ఎంతమందికి అయితే గుర్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ గుర్తుందా అండి? తప్పకుండా మీ అందరికీ గుర్తుందో లేదో, ఈ కథ విన్నారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ కథ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి. తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.